अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख रहमत अली, आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। మన గౌరవ మంత్రివర్యులు బీసీ వెల్ఫేర్ మరియు ట్రాన్స్పోర్ట్ మరియు హైదరాబాద్ ఇన్ఛార్జ్ ప్రభాకర్ అన్న గారికి, మన యువ మరియు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, మా డిప్యూటీ మేయర్ శ్రీలంక శోభన్ రెడ్డి గారికి, మరి ఇదంతా సాధ్యం అవ్వడానికి కారణం మా కమిషనర్ జిహెచ్ఎంసీ కన్నన్ గారికి, జోనల్ కమిషనర్ ప్రియాంక గారికి, ఫ్లో నుంచి వచ్చిన ప్రతిభ ప్రెసిడెంట్ గారు, ఎందుకంటే రేపు మహిళలకు ఉపయోగపడే ప్రతిభ గారికి, లక్ష్మి గారికి, ఎస్సీ గారు మీరు కూడా రావాలి స్టేజ్ మీదకి. ఎస్సీ గారు కానివ్వండి, ఏఈలు టీఈలు ప్రతి ఒక్క జిహెచ్ఎంసీ సిబ్బంది, ముఖ్యంగా నా బంజారా హిల్స్ అక్క చెల్లెళ్ళకి ఇంత మంచి శుభ సందర్భంగా పంచమి సందర్భంగా అంటే అనుకోకుండా ఈ రోజు మనకి ఫిక్స్ అయింది. ఈరోజు మీరు అందరూ కూడా వచ్చినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. మొదటిసారి నన్ను ఆశీర్వదించి గెలిపించిన అందరూ కూడా నా తోడు ఈ రోజు వరకు కూడా నేను ఏ పార్టీ మారినా, ఏ పార్టీలో ఉన్నా, మీరందరూ కూడా ఇక్కడ మీరందరినీ చూస్తుంటే అసలు నాకు అందరూ పడ్డారు. అందుకే వాళ్ళు కొన్నమని తెలిసిన మా దగ్గర కూడా మా సపోర్ట్ చూడాలని లేదు. ఏ మహిళ ఏ రోజు ఏ రాత్రి పిలిచినా మళ్ళీ మా అక్క చెల్లెలు కానీ మా ఈరోజు మనం సాధ్యం చేస్తున్నారు. ఈ ఏరియా ఏదైతే అంత ఒక కన్ఫ్యూజ్, అంత ఒక గార్బేజ్ పాయింట్ మాకు ఉండేది. ఇక నివసించి పెట్టింది ఆగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా గర్వంగా మనం ఇవాళ సీఎం గారు కానివ్వండి, ఇవాళ మా మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ చూసినట్టయితే మూడు ఫ్లోర్లు అంటే పైన ఫ్లోర్ కూడా మహిళలకి. ఈరోజు మా అన్న నిన్న చెప్తుండే జిహెచ్ఎంసీ రివ్యూ మీటింగ్ లో, ఈరోజు తెలంగాణలో 7 లక్షల మహిళా గ్రూప్ ఉండగా అన్న మెయిన్ రోడ్డు, గల్లీలో రోడ్డు. అందరికీ నమస్కారం. ఒక్కసారి గట్టిగా ఒక నిమిషం సపోర్ట్ కొట్టారు. మేయర్ గారి అందరూ కొట్టాలి. సపోర్ట్ కొట్టమన్నా పైసలు ఇవ్వలే. పెద్ద హాల్ కొట్టినాక కూడా సపోర్ట్ కొట్టకపోతే కష్టపడింది. మళ్ళీ ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి. ఈ హాల్ కట్టాలంటే అంతా ఈజీగా హైదరాబాద్ నగరంలో చాలా విలువైనటువంటి ప్రాంతంలో పేద ప్రజలు పెళ్లి చేసుకోవాలన్నా, ఏదైనా కార్యక్రమం చేసుకోవాలన్నా, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా పిల్లలకు లేదా ఇతర ట్రైనింగ్లు తీసుకోవాలన్నా ఈ హాల్ ఇవ్వాల నుంచి ప్రభుత్వం తరఫున ఈ ప్రాంత ప్రజలకు వేరు జరుగుతుందని మనం చేస్తా ఉన్నాం. ఇది జీవితంలో వేరుగా అనేక పనులు చేస్తుంటారు, వందల పనులు. కానీ జీవిత కాలంలో లైఫ్ అచీవ్మెంట్ అని కొన్ని ఉంటాయి. అందులో ఈ యొక్క హాల్ విజయలక్ష్మి గారి జీవితంలో ఒక మర్చిపోయినటువంటి తీపి గుర్తుగా జీవిత కాలంలో ఉంటుంది అనే మాటని సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అందరికీ మనిషిని జీవితం ఉంటే ఆమెను ఆశీర్వదించిన ఈ ప్రాంత కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఇంత పెద్ద భవనాన్ని నిర్మించినారు. దీనిలో కూడా చాలా ధైర్యంగా ఉండవని ఇలా ఈ ప్రాంత అక్క చెల్లెలు వాడుకునే విధంగా, ఈ ప్రాంత పేద ప్రజలు వాడుకునే విధంగా ప్రభుత్వం తరఫున ఇలా మీకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీకు సంబంధించి వాడుకకు వినియోగించే విధంగా అల్లల్లో మంచి రోజు వసంత పంచమి ఈరోజు ఇప్పుడే వెంకటేశ్వర స్వామి గురించి కూడా అందుకే 10 నిమిషాలు ఆగిపోయింది. ఈ సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. పెద్దలు గౌరవనీయులు కేశవ్ సోదరుడు రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు,
జిహెచ్ఎంసీ కమిషనర్ కరుణ్ గారు, జోనల్ కమిషనర్ ప్రియాంక ఆలా మణిపాల్ గారు, అదేవిధంగా శోభన్ ఇందిరా, మీ గౌరవ కార్పొరేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారు, వేదిక మీద పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి అక్కా చెల్లెళ్ళు, పిల్లలు, నా తోటి సహచర చిన్న తమ్ముళ్ళు చెల్లెలు, పాత్రికలందరూ నమస్కారం తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరి ఆశీర్వచనంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి మీకు తర్వాత కాదు. ఆనాడు 10 ఏళ్ళు రేషన్ కార్డుల కొరకు మీరంతా ఎన్నిసార్లు తిరిగినా మీకు తెలుసు. ఇంకా రేషన్ కార్డు రాకపోతే అర్హత ఉంటే అప్లై చేసుకోండి. 4 రోజులు రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత మాది. ఇలా రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత మాదే చెప్తా ఉన్నా. అదేవిధంగా రేషన్ కార్డు ఇచ్చి ఇంతకు ముందు ఇచ్చే బియ్యాన్ని తినడానికి వాడుకునే పరిస్థితి లేదు. అందులో ఉన్న పేదలకు 200 లీటర్ల కరెంటుతో పాటుగా ఈరోజు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అత్తగారిని పోవాలన్నా అమ్మగారిని పోవాలన్నా వాళ్ళని ఇంకా క్షేత్రస్థాయిలో పనిచేసే చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎన్ని చేసినా ప్రజల సహకారం కావాలి. హైదరాబాద్ బాగుండాలి. 10 సంవత్సరాల కింద 540 ఎమ్మెల్యే వాటర్ ఉంటే 10 ఏళ్లలో ఒక వాటర్ చుక్క తీసుకురాలి. ఆనాడు కృష్ణ పేరు పేరు పక్షాన ఇదే ప్రభుత్వం సన్మానం చేస్తా ఉన్నా. గట్టిగా తప్పట్లు కొట్టాల్సిందే సందర్భంగా అందరికీ అదే పిల్లల కన్నా మామూలు విజయలక్ష్మి అందరికీ నమస్కారం. ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సింది ధన్యవాదాలు చెప్తూ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నగర్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్కి ఓపెనింగ్కి విచ్చేసిన మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, అలాగే ఎంపీ అనిల్ కుమార్ గారికి, మీ అందరి పెద్ద, మీ బస్తీ పెద్ద, మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండే కేశవరావు అంకుల్ గారికి, అలాగే ఒక మేయర్గా మా గద్వాలంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. మీ అందరికీ ఒక మంచి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కూడా కట్టేయడం జరిగింది. కాబట్టి 5 సంవత్సరాల నుంచి మీరు ఎంత హ్యాపీగా ఉన్నారనేది మీకు ఫేసులు చూస్తే తెలుస్తుంది. ఈరోజు అక్క మాట్లాడుతుంటే తెలియజేస్తుంది. నమస్కారం. సభ అధ్యక్ష పెద్దలు, హైదరాబాద్ నగర మేయర్, మనందరి అక్క విజయక్క గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో, మరి వేదికపై ఉన్న పెద్దలు, మా అందరికీ కూడా నాకు తెలిసి ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అయినా కూడా మన తెలంగాణలో ఎవరైనా పెట్టుకున్నారంటే అది పెద్దలు మన కేశవరావు అని కూడా తెలుస్తున్నాను. మరి పెద్దలు నగర హైదరాబాద్
హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పూనం కన్న గారికి, అదే కమిషనర్ అంటే కన్నన్ గారికి, అదేవిధంగా ప్రియాంక గారికి చాలా సంతోషం. ఈ యొక్క ప్రాంతం 20 సంవత్సరాలు ఎంబీటీ నగర్కి వచ్చినప్పుడు కూడా ఈ రోడ్ టర్నింగ్ తీసుకున్నప్పుడు మనందరికీ తెలుసు ఒక ప్రాంతంలో ఎంత కచరా ఉంటుండే, ఎంత ఏరియాలో ఎంత పెద్ద ప్రాపర్టీ ఎంత వేస్ట్గా ఉందని కూడా ఆలోచిస్తున్నప్పుడు చాలాసార్లు వచ్చినప్పుడు కూడా దీని గురించి ఇది ప్రైవేట్ ప్రాపర్టీ కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క మొత్తం ప్రాపర్టీ చూస్తారు నాకు అంటే ఇంత పెద్ద హైదరాబాద్ నగరంలో ఒక బస్తీ లోపల ఇంత పెద్ద కమ్యూనిటీ హాల్ ఎక్కడ లేదు. మరి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ మల్టీపర్పస్ తీసుకొచ్చినందుకు ముఖ్యంగా మరి మన కనెక్ట్ సార్ కూడా ఇక్కడే ఉన్నారు. వారు ఎప్పటి నుంచి అయితే కమిషన్ నుంచి కూడా ఎక్కడ చిన్న మార్పున్నా కూడా రీడ్ చేసి ఇనాగ్రేషన్ చేసే పని కూడా మనం ఖచ్చితంగా చేస్తే సార్కి కూడా ఒకసారి గట్టిగా అందరూ సపోర్ట్ కొట్టాలి. మరి మా అందరినీ కూడా హైదరాబాద్ పొలిటీషియన్స్ కావచ్చు అందరినీ కూడా మనందరికీ తెలుసు ఉంటారు పక్కన ఉంటారు ఎవరు ఉంటారంటే